తెలంగాణ టూరిజం కార్పొరేషన్ దోచుకున్నోళ్లకు దోచుకున్నంతగా మారింది. గత మంత్రి అండదండలతో అడ్డగోలు వ్యవహారాలు మొదలుపెట్టిన అధికారులు ప్రభుత్వం మారిన పద్ధతి మాత్రం మార్చుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికీ తమకు కావాల్సిన వాళ్లకు కావాల్సినట్లన్నట్లుగా వ్యవహారం సాగుతూనే ఉంది. పక్కాగా వ్యవహరిస్తూ కార్పొరేషన్ ఆదాయం పెంచాల్సింది పోయి రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ వ్యక్తులకు సహకరిస్తూ టూరిజం కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున సాగిన లీజ్ వ్యవహారం చూస్తే టూరిజం కార్పొరేషన్ పనితీరంత ఘోరంగా ఉందో అర్థమైపోతుంది. అకాన్ దుర్గం చెరువు పక్కనే ఉన్న పబ్, ఎదురుగా కేబుల్ బ్రిడ్జ్, లగ్జూరియస్ సెటప్. అక్కడుండే హంగామానే వేరు. ఎంతో డిమాండ్ ఉన్న ఆ ప్రాంతం అగ్రిమెంట్ రూల్స్ బ్రేక్ చేసినా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా, రెంట్ ఎగ్గొడుతున్న టూరిజం కార్పొరేషన్ అధికారులకు మాత్రం చర్యలు తీసుకోవటానికి చేతులు రావటం లేదు. అసలు ఎంతో ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ భూమిని కట్టబెట్టడంలోనూ భారీగా ప్లానింగ్ జరిగిందన్న ఆరోపణలున్నాయి. దుర్గం చెరువు ఎదురుగా ఉన్న ఈ ప్రాంతంలో టూరిజం కార్పొరేషన్ కు 3526.6 చదరపు గజాల స్థలముంది. అందులో G+1 పద్ధతిలో ఫుడ్ కోర్ట్, ఏసీ బ్యాంక్వెట్ హాల్ ను 10,000 చదరపు అడుగుల లోపు నిర్మించుకోవటానికి 2022లో టెండర్లు పిలిచింది టూరిజం కార్పొరేషన్. దుర్గం చెరువు పక్కనే ఎంతో డిమాండ్ ఉన్న ఈ స్థలానికి ఏడాదికి కేవలం 24 లక్షలు మాత్రమే లీజ్ ధరను నిర్ణయించి టెండర్లను ఆహ్వానించింది. అక్కడ స్థలం లీజ్ అంత తక్కువగా ఉంటుందా అన్న ఆలోచనే టూరిజం అధికారులకు రాలేదా, లేక కావాలని అంత తక్కువ ధర పెట్టారా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. వాస్తవానికి ఈ ఏరియాలో గజం ధర 3 లక్షల పైనే పలుకుతోంది. ఈ లెక్కను చూస్తే 3526.6 గజాల విలువ 100 కోట్ల పైమాటే. 100 కోట్ల విలువైన ఈ స్థలాన్ని నెలకు కేవలం 5 లక్షల అద్దెకిచ్చేశారంటే టూరిజం కార్పొరేషన్ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ టెండర్లలో ఏడాదికి 60 లక్షలు ఇస్తామంటూ ఎన్వీఆర్ హోటల్స్ అండ్ క్యాటరర్స్ హైయెస్ట్ బిడ్ వేయటంతో ఆ సంస్థకే టెండర్ కట్టబెట్టేశారు. అంటే నెలకు ఎకరం స్థలం ఇచ్చినందుకు 5 లక్షలు రెంట్ కడతారన్నమాట. దుర్గం చెరువు ఏరియాలో అంత తక్కువ ధర, కనీసం నెలకు 30 లక్షలకు పైగా రెంటొచ్చే చోట అంత తక్కువకు ఎందుకిచ్చినట్లు? ఈ విషయాన్ని ఆలోచించకుండానే ఆగస్టు 3, 2022న టూరిజం కార్పొరేషన్ ఎండీ, ఎన్వీఆర్ హోటల్స్ అండ్ క్యాటరర్స్ ఎండీతో అగ్రిమెంట్ కూడా చేసేసుకున్నారు. అగ్రిమెంటులో రూల్స్ చూస్తే 6 నెలలు అక్కడ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేయలేకపోతే అగ్రిమెంటును రద్దు చేస్తామని స్పష్టంగా టెండర్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. ఆగస్టు 3, 2022న అగ్రిమెంట్ అయ్యింది కాబట్టి జనవరి 3, 2023 నాటికి ప్రారంభం కావాలి. కానీ అకాన్ ప్రారంభమయ్యింది జనవరి 2024లో. టూరిజం కార్పొరేషన్ ఇచ్చిన సమయం కన్నా ఏడాది ఆలస్యంగా ప్రారంభించారన్నమాట. లెక్క ప్రకారం జనవరి 3, 2023నే అగ్రిమెంటును రద్దు చేసుకుని మళ్లీ టెండర్లను టూరిజం కార్పొరేషన్కు పిలవాలి. కానీ ఎందుకు అగ్రిమెంటును రద్దు చేయలేదు? టెండర్ పొందిన వ్యక్తులతో కుమ్మక్కయ్యింది ఎవరు? ఈ వ్యవహారంలో ఇంకో ట్విస్ట్. అకాన్ను నిర్వహిస్తోంది అకాన్ బ్రూయింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ టూరిజం కార్పొరేషన్తో ఎలాంటి అగ్రిమెంటు చేసుకోలేదు. వాస్తవానికి టెండర్ పొందింది ఎన్వీఆర్ హోటల్స్ అండ్ క్యాటరర్స్. మరి అకాన్ సీన్లోకి ఎందుకొచ్చిందంటే అందులో ఉన్న ఓ పార్ట్నర్ ఇందులోనూ పార్ట్నర్ అని. అలా ఒక పార్ట్నర్ ఉన్నంత మాత్రాన వేరే సంస్థకు స్థలం అప్పగించేస్తారా? ఈ విషయం తెలిసిన టూరిజం అధికారులు కళ్ళు మూసుకునే ఉన్నారు. అగ్రిమెంటులో ఉన్న ఒప్పందం ప్రకారం ఆ ఏరియాలో కొంత భాగాన్ని మాత్రమే ఎన్వీఆర్ హోటల్స్ అండ్ క్యాటరర్స్ సబ్లీజ్ కు ఇచ్చుకోవచ్చు. అంతేగాని గంపగుత్తగా మొత్తం ఇచ్చేయటానికి వీల్లేదు. మరి అలా ఇచ్చేసినా ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? అగ్రిమెంటులో ఉన్నదాని ప్రకారం 10,000 చదరపు అడుగులకు మించి నిర్మాణం చేపట్టకూడదు. మిగిలిన స్థలమంతా పార్కింగ్కు మాత్రమే వాడాలి. కానీ రూల్స్ ను ఉల్లంఘించి 32,000 చదరపు అడుగులకు పైగా నిర్మాణం చేసింది అకాన్ మేనేజ్మెంట్. ఒకవేళ అలా చేస్తే ముందస్తుగా టూరిజం కార్పొరేషన్ కు చెప్పి ఎంత ఎక్కువగా నిర్మిస్తే
అంతకు తగ్గట్లుగా లీజ్ అమౌంట్ను మార్చాలి. ఈ లెక్కన నెలకు 16 లక్షల రూపాయలు చెల్లించాలి. కానీ ఆ విషయం చెప్పలేదు సరికదా, టూరిజం అధికారులు వెళ్లి గుర్తించి నోటీస్ ఇచ్చినా రెస్పాన్స్ మాత్రం లేదు. అయినా టూరిజం కార్పొరేషన్ పెద్దలు మాత్రం యాక్షన్ తీసుకోవటానికి వెనకాడుతున్నారు. పైగా 3 నెలలుగా అగ్రిమెంటులో రాసుకున్న లీజ్ మొత్తాన్ని కూడా చెల్లించటం లేదు. ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం 3 నెలలకు మించి బకాయి పడితే అగ్రిమెంటును రద్దు చేసి పబ్ను స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ఇంతవరకు అలాంటి చర్యలు తీసుకోవటానికి కూడా టూరిజం కార్పొరేషన్ సాహసించటం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున ఇంత యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతుంటే టూరిజం కార్పొరేషన్ అధికారులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఎవరితో లాలూచి పడుతున్నారు? టూరిజం కార్పొరేషన్లో పనిచేస్తూ అకాన్కు సహకరిస్తోందెవరు? గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖలో అప్పటి మంత్రి అండదండలతో అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్లు చాలా మంది ఉన్నారన్న ఆరోపణలున్నాయి. మంత్రి ఎలా చెబితే అలా చేస్తూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారు. కావాల్సిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టారు. టెండర్లు దక్కించుకున్న వాళ్లతో టూరిజం కార్పొరేషన్లోని కీలక వ్యక్తులు కుమ్మక్కు కావటంతో ఆ సంస్థ పనితీరులో ఎలాంటి మార్పు రావటం లేదన్న ఆరోపణలున్నాయి. అందుకు ఉదాహరణే ఈ అకాన్ దందా. ఇప్పటికైనా ప్రభుత్వం టూరిజం కార్పొరేషన్ను ప్రక్షాళన చేయకపోతే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడే ప్రమాదముంది.